ఉప్పెనల్లే ఎగిసిపడుతున్న ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ ఉద్యమం. ఆత్మకూరు మక్తల్ పట్టణం నుండి వనపర్తి జిల్లా కలెక్టరేట్ వరకు కార్లతో భారీగా తరలి వెళ్లిన ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతి పత్రాన్ని అందజేసిన రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అంశంపై తగు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని కోరిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ సాధనే లక్ష్యంగా 100 రోజుల దీక్ష చేసి ఆత్మకూరు పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని చేస్తున్న ఉద్యమం. మళ్లీ గత కొద్ది రోజుల నుండి ఆత్మకూరు పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని మళ్లీ ఉద్యమం మొదలైంది. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఉద్యమ నాయకుల గోసను ఆత్మకూరు పట్టణానికి కొందరు నాయకులు చేసిన అన్యాయాన్ని స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గత కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ సమావేశాల్లో తన గళం వినిపించి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ చేయాలంటూ డివిజన్ చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అక్కడి ప్రజలు దాదాపు 100 రోజులకు పైగా నిరాహార దీక్షలు చేశారని, గత ప్రభుత్వాలు తూతూ మంత్రంగా డివిజన్ అంశం తెరపైకి తేవడం గెలిచిన తరువాత వారిని నట్టేట ముంచడం సరా మామూలుగా మారిపోయిందని కనీసం మన ప్రభుత్వ హయాంలోనైనా ఆత్మకూరు పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలంటూ అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కోరారు. స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అంశంపై జిల్లా అధికారులకు సమాచారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఒకందుకు ఆనందం వ్యక్తం చేసిన ఆత్మకూరు పట్టణ రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉద్యమంలో భాగంగా శనివారం ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మక్తల్ క్యాంప్ కార్యాలయంలో కలిసి జిల్లా కలెక్టర్ను కలిసేందుకు తమతో కలిసి రావాలని కోరగా, తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్ను కలిసేందుకు తమతో పాటు వచ్చేందుకు ఆయన ఒప్పుకున్నారు. మక్తల్ పట్టణం నుండి కార్లతో వనపర్తి జిల్లాకు భారీగా రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు తరలి వెళ్లారు. జిల్లా కలెక్టరేట్కి చేరుకున్న ఎమ్మెల్యే రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అంశంపై తమ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కోరారు. గత కొద్ది రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వివిధ శాఖల మంత్రులతో చర్చించామని, అసెంబ్లీ సాక్షిగా ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ చేయాలని తన గళం వినిపించామని స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తమ ఆత్మకూరు పట్టణానికి న్యాయం చేస్తామని చెప్పారని, డివిజన్ కేంద్రంగా ఆత్మకూరు పట్టణాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని గట్టి ప్రయత్నం చేసి తమ వంతుగా ఆత్మకూరు పట్టణ ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరగా, అందుకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు బంగారు భాస్కర్, కుర్ని రవికాంత్, అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి శెట్టి, గడ్డం శ్రీనివాసులు, ఖాజాపాషా, మొగిలి గంగాధర్ గౌడ్, రహేమతుల్లా, తులసి రాజ్, పరమేష్, మెకానిక్ గంగా, చికెన్ వెంకటన్న, నరసింహ, రజనీకాంత్, జుబేర్, అక్షర స్కూల్ నిర్వాహకులు దామోదర్, మహేష్, నాగేష్ మరియు మాల రఘు, యాదరి శివ, జావీద్, జుబేర్ వారితో పాటుగా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
థ్యాంక్ యూ.